రెసిడెన్షియల్ గాను హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ అన్ని డెవలప్ అయినాయి. ప్లస్ రోడ్వేస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రోడ్వేస్ రైల్వేస్ డెవలప్ అయింది. కాబట్టి ఇది మంగళగిరిలో ఒక మంచి స్పాట్ అన్నమాట. ఇక్కడ మంచి రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ విజయవాడ, ఇదంతా సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్. నెక్స్ట్ మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో సిఆర్డిఏలో ఎక్కువ మనకి అర్బన్ ఏరియా ఉంటుంది. ఇది ఈ కలర్ మీరు చూస్తుంది డెవలప్ అయిన టౌన్. ఇదంతా ఈ ఎల్లో కలర్ అంతా డెవలప్ అవ్వాల్సిన టౌన్. ఇదంతా ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మనకి ఎడ్యుకేషన్ హబ్ అంటారు. విజయవాడ ఎడ్యుకేషన్ హబ్. అందులో మనకి ఇబ్రహీంపట్నం అనేది ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ కూడా మంచిగా రెసిడెన్షియల్ అంటే విల్లాస్ మనకి అపార్ట్మెంట్స్ బాగా గ్రోత్ ఉన్నది. ఇది ఒక మంచి ఏరియా అనమాట ఇబ్రహీంపట్నం దగ్గర. నెక్స్ట్ తుళ్ళూరు అనేది మన క్యాపిటల్ కి హాట్ స్పాట్. ఈ తుళ్ళూరు దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ రెసిడెన్షియల్ గా ప్లస్ కమర్షియల్ గా ఫస్ట్ మన క్యాపిటల్లో డెవలప్ అయ్యేది తుళ్ళూరు. కాబట్టి ఈ తుళ్ళూరు దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అమరావతి అనేది మెయిన్ క్యాపిటల్. ఈ మెయిన్ క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మనం సిటీలో ఉన్నట్టు అంటే ఒక క్యాపిటల్ రీజన్ లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ఏ డెవలప్మెంట్ జరగాలన్నా ఇదే మెయిన్ బేస్. కాబట్టి ఇది కూడా ఒక గ్రోత్ ఏరియా. అది కాక మీరు ఈ కలర్ చూస్తుంది డెవలప్మెంట్ కార్డర్. కాబట్టి ఇక్కడ మనకి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ. డెవలప్మెంట్ కార్డర్ అంటే ఏంటంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ప్లస్ మనకి ఐటీ కానీ ఏదైనా కంపెనీస్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తారు. ఈ డెవలప్మెంట్ కార్డులు ఇస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కంచిచల్ల అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ అయిపోయింది. రాబోయేది ఏంటంటే మనకి ఇక్కడ రైల్వేస్ వస్తుంది. ప్లస్ మనకి హైదరాబాద్ హైవే. కాబట్టి ఇక్కడ నుండి వచ్చేవాళ్ళు ఈ కంచిచల్ల దగ్గర నుండి మన క్యాపిటల్కి వెళ్ళడానికి ఔటర్ రింగ్ రోడ్ ఇది ఫేజ్ 1 గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి స్పాట్. ఈ కంచిచల్ల అనేది కూడా మంచి స్పాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కి. ఇవన్నీ నేను చెప్తున్నాను. ఇక్కడ మా వెంచర్స్ ఉన్నాయని అనుకోవద్దు. మా వెంచర్స్ ఇక్కడ ఎక్కడా లేవు. మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక ఐడియా కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను. మా వెంచర్స్ ప్రమోట్ చేసుకోవడానికి కాదు. ఇంకోటి ఈ గన్నవరం దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ ఆల్రెడీ ఐటీ మేధా టవర్స్ ఉంది. ప్లస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ప్లస్ రైల్వేస్ ఉంది. రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఇక్కడ ఉందన్నమాట గన్నవరం. అంటే మనకి హైదరాబాద్ లో శంషాబాద్ లాగా. ఈ గన్నవరం స్పాట్ అనేది ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి. నెక్స్ట్ మనం వస్తే కాజా. ఇది చూడండి విజయవాడలో ఇది డెవలప్ అయిన ఏరియా. ఈ కలర్లో ఉంటుందంటే ఇది డెవలప్మెంట్. అంటే ఇది మనకి గుంటూరుకి మంగళగిరి దగ్గర వస్తుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ కార్డర్ ఉంది. కాబట్టి ఈ కాజా కూడా మంచి స్పాట్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మంచి స్పాట్. గుంటూరులో కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టౌన్. ఈ గుంటూరు అనేది ఉన్న టౌన్. ఇప్పుడు ఈ కలర్ ఉంది. ఈ టౌన్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఈ టౌన్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే జొన్నలగడ్డ ఇది ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రెసిడెన్షియల్ గా బాగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మంచిగా. థ్యాంక్ యూ అండి. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇది ఒకసారి చూసుకోండి. ఈ పాట్లో ఈ ఎల్లో లైన్స్ దగ్గర బాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడైనా బాగానే ఉంటుంది. ప్లస్ నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.